నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. కాలం కలిసి రాకపోతే పైనేసుకున్న బట్టే పామై కరుస్తుంది సామెత. తనలాంటి మరో అగ్రెసివ్ లీడర్ని తయారు చేయాలనుకున్నారు మమతా బెనర్జీ సయోని ఘోష్ రూపంలో. 2024 జాదవ్పూర్ నుంచి ఆవిడ పార్లమెంట్ మెంబర్గా ఎన్నికారు. సినీ రంగం నుంచి, గ్లామర్ ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఎరీనాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చాలా కాంట్రవర్షియల్ పొలిటికల్ పర్సనాలిటీగా అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ ఒక పాట పాడారు. ఏంటంటే అది దిల్ మే కాబా ఆంఖోమే మదీనా, హృదయంలో కాబా ఉందట, కళ్ళల్లో మదీనా ఉందట. అండ్ అలాగే హిందూ వ్యతిరేక భావజాలాన్ని విచ్చలవిడిగా రచ్చగొట్టారు ఆవిడ. బీజేపీ మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చాలా విపరీతమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా చేశారు. అండ్ షీ వాజ్ ఇన్ కాంట్రవర్సీ. ఫాలోయింగ్ దట్ చాలా సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఆమె ఎదిగారు కూడా. ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె ఎదుగుతున్న తీరు చూసి, ఆమెలో ఉన్న హిందూ వ్యతిరేక భావజాలాన్ని చూసి మమతా బెనర్జీ ఆవిడ్ని తృణమూల్ కాంగ్రెస్ ఉమెన్ వింగ్ చీఫ్ కూడా చేశారు. ఇంత చేసిన సయోని ఘోష్ ఎందుకు ఇవాళ ప్లేటు మార్చారు, యూటర్న్ తీసుకున్నారు అండ్ వేరే కార్యక్రమంలోకి తిరగాల్సి వచ్చింది? ఎందుకు అపోజిషన్ బెంచెస్ వైపు తిరగాల్సి వచ్చింది? ఆవిడ అపోజిషన్ బెంచెస్ వైపు తిరగటమే కాదు, సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది, సంతకం కూడా పెట్టేసిందట. అంటే మమతా బెనర్జీకి సెట్ బ్యాక్ మీద సెట్ బ్యాక్. జహంగీర్ ఖాన్ని తీసుకుపోయేమో నేపాల్ బార్డర్లో అరెస్ట్ చేశారు. అభిషేక్ బెనర్జీని ఎప్పుడు లిఫ్ట్ చేస్తారో తెలియదు. అలాగే షాజహాన్ షేక్ గుంపుని తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నారు. ఓ పక్కేమో అనధికారికంగా మద్రసాలు నడుపుతూ అక్కడ జాతీయ గీతాన్ని పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ వందల మంది తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నారు. ఏమీ అర్థం కావట్లా, దిక్కుతోచట్లా. పోనీ మొన్నేమో అక్కడికి వెళ్ళింది, ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓఎల్ఎక్స్ మీటింగ్ పెట్టింది. పెడితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ ఏమో నాకు భయం వేస్తుంది అంటాడు, హేమంత్ సోరెన్ ఏమో నేను ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటాడు. సరే, సుప్రియా సూలే ఏదో చెప్పబోయింది కానీ ఆవిడ చెప్పబోయింది ఎవరికి అర్థం కాల. రాహుల్ గాంధీ ఏమో వాట్సాప్లో అవి చూసుకుంటున్నాడు, సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చున్నాడు ఏమో పక్కన కూర్చొని. ఎవరికి వాళ్ళు అనమాట, ఎవరి దిక్కు వాళ్ళది అన్నట్టు కూర్చొని అంతా అయిపోయిన తర్వాత మామ అనిపించేసి బయటకు వచ్చే లోపల ఏమైంది, అక్కడికి కూతవేటు దూరంలో కరెక్ట్గా ఈ 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళేసి మరి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు ఆయన ఇంట్లో కూర్చొని, అయ్యా మేము విడిగా వచ్చేస్తున్నాం, మా గ్రూపు నీ విడిగా గుర్తించాలి, ఆ మేరకు నేను స్పీకర్ని అభ్యర్థించబోతున్నాను. సో అక్కడ పార్టీ చీలిపోయింది, లోక్సభలో ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. ఇటు చూస్తే అంటే ప్రతిపక్ష హోదా ఎలాగో కాంగ్రెస్దే, నా నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ ఆ హోదా కూడా కోల్పోయింది మమతా బెనర్జీ. ఇటు చూద్దామా అంటే అసెంబ్లీలో 61 మందితోటి మరి రితబ్రత బెనర్జీ విడిపోయి మాదే అసలైన టీఎంసీ, అయినప్పటికీ మా గౌరవ సలహాదారు మమతా బెనర్జీయే, ఆవిడ డైరెక్షన్లో, దిశానిర్దేశంలో, మార్గదర్శనంలో మేము అలా ముందుకు సాగుతూ ఉంటాం, కానీ ఆవిడ మా వెనకాల ఉండాలని చెప్పి ఆయన అసెంబ్లీలో ప్రతిపక్షం కాదు, పార్లమెంట్లో చూస్తే దిక్కుమొక్కు లేదు. 20 మంది ఎంపీలు అట్లా వెళ్ళిపోయారు. రాజ్యసభ పరిస్థితి అదే, లోక్సభతో పాటు రాజ్యసభ పరిస్థితి కూడా అదే. ఒక మహువా మైత్రా, తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన వీళ్ళిద్దరూ తప్పించి పెద్దగా రాజ్యసభలో నిలబడే వాళ్ళు ఎవరు లేరు. ఇంకొక ఆమెమో రాజ్యసభకు రాజీనామా చేసింది. ఈ రాజీనామా చేసేవన్నీ ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్తాయి. ఎందుకంటే బీజేపీ ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు 207 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్తాయి ఆ సీట్లు. ఎట్లా చూసినా పోనీ ఆ డిఎంకేతో కలిసి మాట్లాడదామంటే స్టాలిన్ పిచ్చి కోపం మీద ఉన్నాడు, నన్ను కాంగ్రెస్ డిచ్ చేసింది, నేను వాళ్ళతోటి కలిసి కూర్చునేది ఏంటని. అంటే ఈవిడంది, నేను నీకన్నా ఎక్కువ ప్రావెస్నెస్ ఉన్న నాయకురాల్ని, నేనే చివరికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాళ్ళు అదేదో అంటారు కదా, ఎవరి కాళ్ళు పట్టుకోవడం, అలా పట్టుకోవాల్సి వచ్చింది. స్టాలిన్ ఇవన్నీ మనసులో పెట్టుకోదు, రాజకీయాలు ఇవన్నీ మామూలే కదా, రమ్మంటే నేను రానని ఆయన మారం చేస్తున్నాడు. స్టాలిన్ రాడు. పోనీ అక్కడ చూస్తే అందరూ కూడా ఏంటంటే ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేని వాళ్ళందరితోటి సమావేశం పెట్టింది, ఇండి కూటమి సమావేశం. ఎన్నికలకు ముందు ఆమెముంది, నేను శాసిస్తే ఇండి కూటమి నడవాలని. ఇవాళ ఎవరు శాసించే స్థితిలో ఇండి కూటమి లేదు, మీరు వచ్చి కూర్చున్నా నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సయోని ఘోష్ ఫ్యాక్టర్ అనేది తృణమూల్ కాంగ్రెస్ని బాగా దెబ్బకొట్టబోతోంది. ఒకళ్ళు రాజీనామాలు చేస్తున్నారు, పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆవిడ ఏం మాట్లాడింది, సైన్ చేసినప్పుడు అక్కడ కాంటాక్ట్ దిల్ మే కాబా ఔర్ ఆంఖోం మే మదీనా అని.
విపరీతమైన హిందూ వ్యతిరేక భావజాలంతో వెళ్ళిన సయోని ఘోష్ని ఇవాళ కాంగ్రెస్ చేస్తుంది. ఆమెని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆవిడ బీజేపీతో వెళ్తుందా, కాంగ్రెస్తో ఉంటుందా చెప్పలేం. ఒక గ్లామరస్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఒక ఆమె ఎలాంటి గ్లామర్ లేకుండా కేవలం రబ్బర్ చెప్పులతో వైట్ కాటన్ శారీతోటి రాష్ట్రాన్ని ఒంటి చేత్తో ఏలిన మమతా బెనర్జీకి ఈరోజు ఈ విపత్తులన్నీ ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. మహాభారతంలో కర్ణుడు చిట్ట చివరి ఆయన మరణానికి ముందర ఒక్కొక్క శక్తి ఆయనకి ఎలా సహకరించకుండా పోతుందో ఈరోజు రాజకీయంగా ఆల్మోస్ట్ శూన్యమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న మమతా బెనర్జీ కూడా అలాగే ఉంది. ఈ పరిస్థితులన్నీ ఒకసారి బేరీ చేద్దాం. చేస్తే లోక్సభ పోయింది, రాజ్యసభ పోబోతోంది, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. పోరాటం ఇంకెక్కడ చేయాలి, ఎవరి మీద చేయాలి? లెక్కేసుకుంటే పోరాటం ఢిల్లీలో ఉండి చేయాలంటే ఇక్కడ చేయాలి, లేదా దేశం విడిచిపెట్టి పారిపోవాలి. అభిషేక్ బెనర్జీ మీద మమకారం. ఎందుకంటే మరి అన్న కొడుకు, మేనల్లుడు, ఆయన ఏదో ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకుంటే ఆయన చేసిన అరాచకాల చిట్టా చదవటానికే కనీసం ఒక 10 మంది ఆఫీసర్లు 24/7 వర్క్ చేస్తున్నారట. కలకత్తాలో ఆయనకి 18 ఇళ్ళు, అన్నీ అధికారికంగా కొన్ని. ఎక్కడ కూడా ఏంటంటే డబ్బు అనేది అక్రమంగా సంపాదించిందైనా ఇళ్ళన్నీ ఆయన పేరునే ఉన్నాయి అధికారికంగా. ఇవి కాక అక్రమ సంపాదన, శారదా స్కామ్లో దాచింది, దోచింది, సొరంగాల్లో ద్వారా బంగ్లాదేశ్కి మళ్లించింది చాలా ఉంది. ఆ మళ్లించగా మిగిలింది కూడా ఇప్పుడు మరి ఈయన ఇంట్లో దొరకబోతున్నాయట, కట్టలు దొరకబోతున్నాయట. సిఐడి వాళ్ళు ప్రస్తుతం దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఇంటికి కూడా వెళ్ళారు. ఇంటికి వెళ్తే బయట ఆమె అంతరంగికులు అడ్డుపడ్డట, ఆమె లేనప్పుడు ఎలా వస్తారని. సిఐడి విత్ ప్రాపర్ నోటీస్ వెళ్ళింది. సరే మొత్తానికి ఏదో ఎగ్జామిన్ చేసుకున్నారు, వెళ్ళారు. ఫోర్జరీ ఆరోపణలు అండ్ ఆర్జికర్ ఇన్సిడెంట్ తర్వాత పేట్రేగిపోయిన అత్యాచారాలు, 34,000 మంది దగ్గర చిన్న 12 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 50-55 ఏళ్ళ మహిళల వరకు అక్రమంగా తరలించడం, అమ్మేయటం బంగ్లాదేశ్లో. అండ్ గోవధతో పాటు ఏంటంటే క్యాటిల్ స్మగ్లింగ్, నెలకి 2,000 కోట్ల రూపాయల ఆదాయం. ఇవన్నీ ఏంటంటే టీఎంసీ ప్రైవేట్ ఖాతాల్లోకి. వీళ్ళకి దన్నుగా నిలిచింది ఐప్యాక్. ఇప్పుడు ఆ ఐప్యాక్ మీద ఈడీ రైడ్స్ అవుతున్నప్పుడు ఈవిడ హుటాహుటిని వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో ఆ కాగితాలన్నీ లాక్కొని డాక్యుమెంట్లన్నీ చించేసింది. ఇది కాక ఇప్పుడు ఈవిడ కోసం మార్కో రూబియో, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఫారిన్ అంటే మన భాషలో ఫారిన్ మినిస్టర్, ఆయన ఈవిడ కోసం పంపించిన లెటర్ కాపీ కూడా చిక్కిందట. అమ్మా సయోని ఘోష్, వార్నీ సయోని ఘోష్ దాకా తీసుకొచ్చావు. నీ పుణ్యాన్ని ఏంటంటే ఇప్పుడు నువ్వేం బయటకు వచ్చి ఏం మాట్లాడతావో మమతా బెనర్జీ మీద అని చెప్పేసి బెంగాల్ సమాజం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. వాళ్ళకి భాష అర్థమవుతుంది. భాష అర్థం కాని వాళ్ళ కోసం అని మళ్ళీ అనువాదం చేయడానికి రెడీగా ఉన్నారు, అక్కడ యూట్యూబర్స్ ఉన్నారు రెడీగా. సో ఈరోజు మమతా బెనర్జీ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ఒక్కళ్ళొక్కళ్ళుగా తన శిబిరం నుంచి లీడర్స్ బయటికి వెళ్ళిపోవటం, లోపల లుంగలు చుట్టుకున్న ఆగ్రహం అన్నమాట. మొన్న రితబ్రత బెనర్జీ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు ఆయన? ఆవిడ మమ్మల్ని ఎప్పుడు మనుషుల్లా చూడాల, పశువుల్లా చూసింది అన్నాడు. పశువుల్లా చూసినా అట్లీస్ట్ పశువులు పట్ల ఎంత దారుణంగా చూసినా వాటికి మేత పెట్టడం ఇవన్నీ ఉండేవి, మర్యాద మన్న అన్నీ ఉంటాయి. అది కూడా లేదంటే వీళ్ళకి. ఆవిడ ముందు నుంచోవటమే, చేతులు కట్టుకోవటమే. మనం తెలుగు రాష్ట్రాల్లో నియంత్రణ గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళందరినీ మిక్సీలు వేసి బయట తీస్తే ఒక మమతా బెనర్జీ అట. సో తన అహంకారమే తనని మింగేయబోతోంది మమతా బెనర్జీని. సయోని ఘోష్ లాంటి మోస్ట్ గ్లామరస్ యాక్ట్రెస్ ఈరోజు పార్టీని విడిపోతుంది అంటే వెళ్తూ ఉత్తినే వెళ్ళదు, పెద్ద బండేసి వెళ్తుంది ఆవిడ. ఆ బండ కింద పడి మమతా బెనర్జీ పరువు పూర్తిగా నలిగిపోయి మరి ఏ స్థాయిలో ఆవిడ పరువు ప్రతిష్టలు గంగపాలవుతాయనేది వేచి చూడాల్సిన విషయం.